ఇక్కడ ఏమంటుడు కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రామ్ 25-26 తేదీలో నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం బీఆర్ఎస్ లో చేరుతారని అంట అనుచరులు కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేదు అంటూ కూడా జీవన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తారు. సో జైత్యాల్లో ఎవరు సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఫైట్ ఎట్లయింది అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఆల్రెడీ ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న కూడా ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్లెక్సీలు కూడా మొత్తం కూడా చింపివేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఎవరు చెప్పినా ఎవరు రాయబారానికి పోయినా కానీ ఇనే పరిస్థితిలో కనబడడం లేదు. సో స్పష్టంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ జీవన్ రెడ్డి లాంటి వాళ్లకు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఉన్న గొంతు కూడా పోతుంది. ఆల్రెడీ పొన్నాల లక్ష్మయ్య ఏ విధంగా కనుమరుగైపోయిండో జీవన్ రెడ్డి కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూడాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలను క్రియేట్ చేయాలి. కలిసి వచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు చేసి ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేస్తే మీలాంటి వాళ్ళకు కొంత మంచి బలం పెరుగుతుంది. లేదు మా వల్ల కాదు, ఇక మేము బీఆర్ఎస్ పార్టీలో పోతుంటే ఇక కాపాడే వాళ్ళు ఎవరు లేరు, మీకు ఉన్న గొంతు కూడా పోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇదొక పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసే విషయంలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడానికి ఆయన ముహూర్తం సిద్ధం చేసుకున్నారని జైత్యాల జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 25 లేదా 26వ తేదీన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ఉగాది తర్వాత శ్రీరామనవమి పర్వదినానికి ముందు జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఆయన తన ప్రధాన అనుచరులు కార్యకర్తలతో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు జీవన్ రెడ్డి ముఖ్య అనుచరులకు సంకేతాలు అందినట్లు సమాచారం. సోమవారం జైత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్స్లను ఆయన అనుచరులు తొలగించడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జీవన్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జైత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జైత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలోనూ మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ లో ఉండే పరిస్థితి లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, పలుమార్లు మంత్రిగా పనిచేసిండు, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బలమైనటువంటి లీడర్గా ఆయనకు ఒక మంచి పేరుంది. అలాంటి జీవన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో మరి ఓడిపోయిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి సంజయ్ని తీసుకునే క్రమంలో కనీసం జీవన్ రెడ్డితో పిలిచి చర్చలు చేయాలి కదా. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చర్చలు చేయకుండా సంజయ్ నేరుగా తీసుకోవడం పట్ల ఆయన అప్పటి నుంచి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి పార్టీకి కొద్దిగా దూరం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో టికెట్ల పంపిణీ విషయంలో కావచ్చు, సర్పంచ్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే విధంగా జరిగింది. ఆయన ఎప్పటికప్పుడు ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేస్తుంది. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి 25-26 తేదీలో రిజిగ్నేషన్ ప్రకటిస్తున్నాడు. తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా లేదా ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆలోచిస్తారా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చూస్తున్నాం మిత్రులారా. నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ బ్రాహ్మణులు కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదు ఎమ్మెల్యే మందల శామిల్. బీజేపీ బ్రాహ్మణులు రాజకీయంగా వాడుకుంటుందంటూ వారు గమనించాలని ఎమ్మెల్యే సూచన.